ఈ లెన్స్కి ఫాగ్ ఫామ్ అయిందా? అయిందా? కొంచెం నీ కళ్ళద్దాలు మొత్తం అయినాయి. So alright guys, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So right now time అయితే 4:58, ఆల్మోస్ట్ 5 అవుతుంది. అండ్ రైట్ నౌ అయితే మన బైక్స్ మీటప్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర. సో ఫస్ట్ అయితే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ TR 350 ఉంది. సో ప్రతీక్ అన్నమాట. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఉంది, ప్రవీణ్ గారు. అండ్ నెక్స్ట్ దేవిగో మన R15M పవన్ గారు. అండ్ NS 200 చరణ్ గాంధీ. అండ్ ఇంకొక బైక్ యాడ్ అవుతుంది కదా, ఇంకొక బండి వస్తుంది కదా, చందు. వీ డోంట్ కాల్ హిమ్ నేమ్, ఆ నేమ్ వద్దు, మనం సీక్రెట్గా ఉంచుకుందాంలే. సో చలో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మనం మోటో వ్లాగ్లో మాట్లాడుకుందాం. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్. అండ్ రైట్ నౌ టైం అయితే 5 అవుతుంది. అండ్ ఇంతకుముందు చూసేది కదా, సో 4 బైక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర మీటప్కి వచ్చేసినాయి. అండ్ ఇంకో బండి ఇక్కడ ముంగట ఒక కెఫే కార్డ్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి వెళ్ళి ఆయన జాయిన్ అయిపోతాడు చందు. అండ్ ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు రాచకొండ ఫోర్ట్. సో చాలామందికి తెలిసే ఉంటుంది రాచకొండ ఫోర్ట్ గురించి. ఇట్స్ సంథింగ్ అరౌండ్ 80 కిలోమీటర్స్ అనుకుంటా ఇక్కడ నుంచి వెళ్ళి. అంటే లైక్ నేనున్న ప్లేస్ నుంచి వెళ్ళి 80 కిలోమీటర్స్. అదే ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 45-50 కిలోమీటర్స్ ఏమో వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అండ్ మేము అందరం అయితే నార్మల్గా లైక్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయినాం అన్నమాట. సో మన దగ్గర సిగ్నల్ లేదు కాబట్టి కాల్స్ కనెక్ట్ చేసుకొని కాన్ఫరెన్స్ పెట్టేసుకొని బ్లూటూత్స్ కనెక్ట్ చేసుకున్నాం. సో బడ్జెట్ ఇంటర్కామ్ అన్నమాట, బడ్జెట్ సినా. సో చాలామంది యూట్యూబ్లో అడుగుతూ ఉంటారు కదా, నార్మల్గా బడ్జెట్ ఇంటర్కామ్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అని. సో మీ దగ్గర ఇయర్ బడ్స్ ఉన్నాయి అంటే అవే బడ్జెట్ ఇంటర్కామ్ అన్నమాట. కాకపోతే ఒకే ప్రాబ్లం ఏంటి అంటే నార్మల్గా ఏదైనా హిల్స్ ఏరియాలో వెళ్తున్నప్పుడు, సిగ్నల్ లేని ఏరియాలో వెళ్తున్నప్పుడు ప్రాబ్లం అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే మనకి సిగ్నల్ లేకపోతే లైక్ కాల్స్ ఇవన్నీ అటెండ్ కానికి కష్టం అండ్ వినిపించాయి అన్నమాట, కాల్ కట్ అయిపోద్ది. అదే సైనా అయితే నార్మల్గా లైక్ 400 మీటర్స్ లేదా 500 మీటర్స్ ఆఫ్ రేంజ్లో మనం కనెక్ట్ కావచ్చు రైడర్ టు రైడర్. అది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వీకెండ్ రైడ్కి మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కావచ్చు. ఈసారి మాత్రం ఫస్ట్ మేమే సరిగ్గా వెళ్ళట్లేదు కదా, లాస్ట్ టైం బుక్ అయిపోయింది కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ ఏం పెట్టలేదు, ఎందుకంటే మాకే నమ్మకం లేదు అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్గా లేస్తాడో లేవాడో అనుకున్నా, కాకపోతే వాడే నాకు కాల్ చేసింది పొద్దు అలా. ఇంత ముందే భయ సూపర్ బైక్ పోయింది. అసలు మార్నింగ్ హైదరాబాద్లో రైడ్కి పోతే మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక సూపర్ బైక్ సౌండ్ ఖచ్చితంగా వింటారు. అండ్ రైట్ మనం వెళ్తున్న రూట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మేడిపట్నం దాటేసినాం అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ముంగట్కెళ్ళి కర్మన్ ఘాట్, బిఎన్ రెడ్డి, ఇంకా ఇబ్రహీంపట్నం, సో ఈ రూట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట, వనస్థలిపురం మీదకి వెళ్ళి. అండ్ మనం ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 11 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ వచ్చి ఉంటాము. యాక్చువల్గా వీకెండ్ రైడ్కి జడ్చెల్లా రూట్కి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. హిల్ పార్క్ అది ఉంటుంది కదా రెస్టారెంట్, సో చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు కదా, మనం కూడా అక్కడికి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే సరే టిఫిన్కి తినడానికి వెళ్ళి రానికి కావాలంటే రేపు కూడా వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు జస్ట్ నార్మల్గా మనం ఒక మంచి వ్యూ పాయింట్కి వెళ్దామని చెప్పేసి అని. ఇంకా రాచకొండ ఫోర్ట్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది కదా, సో అందుకోసం అని చెప్పేసి అని చూస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హిల్ పార్క్ రెస్టారెంట్కి వెళ్తాము. ఎందుకంటే ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు మనం బైక్ టాప్ స్పీడ్ కొట్టుకోవచ్చు, క్రేజీ ఉంటుంది అసలుకి, మొత్తం ఖాళీ రోజు ఉంటే ఎర్లీ మార్నింగ్ అయితే. అండ్ సూపర్ బైక్స్ కూడా వస్తాయి. యాక్చువల్గా సండే రోజు ఒకవేళ మీరు మార్నింగ్ లైక్ అరౌండ్ 7 o'clock 8 o'clockకి ఆ రోడ్ మీద నిలబడితే మాత్రం మీకు ఖచ్చితంగా మినిమం 10 సూపర్ బైక్స్ అయితే ఈజీగా కనిపిస్తాయి తెలుసా ఆ రోడ్ మీద, జడ్చెల్లా రోడ్ మీద. చలి అయితే చాలా స్టార్ట్ అయింది భయ్య, నిజంగా నెక్స్ట్ లెవెల్ చలి. ఇక్కడ ఆల్రెడీ ఇబ్రహీంపట్నం దాటేసినాం అనుకుంటున్నా, ఐ గెస్ నెక్స్ట్ లెవెల్ చల్లగా ఉంది. అసలు అక్కడ ఏం చలి లేదు, బట్ ఇక్కడ మాత్రం చాలా డ్రాప్ అయిపోయింది టెంపరేచర్ ఒకటేసారి. అండ్ మన వాళ్ళు మంచిగా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది తెలుసా, జప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నా ముంగట మెటియోర్ ఉంది, వాళ్ళందరూ ముంగట ఉన్నారు అన్నమాట. యాక్చువల్గా అక్కడ ఎక్కడో ఉన్నారు వాళ్ళు, టక్క కొట్టుకుంటూ వెళ్ళిపోతారు అసలుకి.
అండ్ మీతో చాలా మందికి చెప్పినా కదా ఫాగ్ ల్యాంప్స్ అనేటివి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఒక్కసారి రోడ్ చూడండి ఇప్పుడు మనకు ఎంత విజిబిలిటీ ఉంది అని చెప్పేసి అని. సో ఇందుకోసం అని చెప్పేసి ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ ఫాగ్ ల్యాంప్స్ అనేటివి చాలామంది ఏమనుకుంటారు అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కదా, సో దానివల్ల మనకి అంత బైక్ చిల్లర్ కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్రో, నైట్ టైం మనం రైడ్ చేస్తున్నప్పుడు ఎంత విజన్ ఇస్తుంది, ఎంత సేఫ్టీ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా మనము బైక్ ఎట్లా కనిపిస్తుంది ఏంటి అనేది కాదు, మన సేఫ్టీ ఇంపార్టెంట్ అండ్ మన రైడింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఈ గ్లౌజ్ వేసుకుంటే మాత్రం బ్రో బైక్ హ్యాండ్లింగ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. సో బెటర్ గ్లౌజ్ వేసుకోండి. మీరు కూడా నేను రీసెంట్గా చేస్తున్న వీడియోస్లో చూసే ఉంటారు, చాలా మటుకు నేను గ్లౌజ్ వేసుకొని రైడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద గ్లౌజ్. అండ్ నాకు రైడ్ చేస్తున్నప్పుడు కూడా లైక్ నాకు కొంచెం ఒక ప్రొటెక్షన్ వచ్చింది, నేను బైక్ మంచిగా రైడ్ చేయొచ్చు, హ్యాండిల్ స్టేబుల్గా ఉంటుంది, ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అన్నమాట. చాలా డేస్ తర్వాత ఒక వీకెండ్ రైడ్ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా. కాకపోతే నా స్పెట్స్ ఒకటి కొత్తగా ఉండేది ఉంటే చాలా బాగుండదు తెలుసా. నిజంగా నాకు భయం అవుతుంది అంటే లైక్ రిఫ్లెక్షన్స్ పడి ఉంటుంది ఇంతవరకు. ఇప్పుడు ఎట్లాగో తెల్లారింది కాబట్టి పెద్ద ఫరక్ పడదు, ప్రాబ్లం ఏం కాదు. అండ్ పొద్దు అందరూ వాకింగ్ వచ్చేస్తున్నాం, మనమేమో రైడ్కి వెళ్తున్నాం. దాట్స్ డామ్ కూల్ మ్యాన్. లైఫ్ ఆఫ్టర్ 24, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ భయ్యా. నిజంగా భయ్యా ఊర్లలోకి వెళ్ళి వస్తే టు బీ హానెస్ట్ ఒక మంచి వైబ్ దొరుకుతుంది తెలుసా. ఊర్లలోకి వెళ్ళిపోతా ఉంటే చల్లగా మంచిగా చెట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, వేరే అసలుకి. వి రియల్లీ మిస్ దట్ వైబ్ బ్రో. చిన్నప్పుడు మనం ఊర్లలో ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుండే అసలుకి. ఇప్పుడు సిటీలో ఉన్నా ఎక్కడున్నా అదే లైఫ్ అయిపోయింది. అండ్ మన లాస్ట్ వీడియో 50,000 కిలోమీటర్స్ రెస్పాన్స్ అయితే సీరియస్లీ చాలా బాగా వచ్చింది. చాలామంది నిజంగా లైక్ R15లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ నిజం చెప్పాలంటే ఐ రియల్లీ డోంట్ నో ఈ విధంగా R15లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎందుకంటే నా బైక్లో ఐ నెవర్ ఫేస్ ఎనీ ఇష్యూ ఇప్పటి వరకు ఒక రేడియేటర్ ఫ్యాన్ తప్ప నేను ఏ ప్రాబ్లం అయితే నా బైక్లో ఫేస్ చేయలేదు. ఇప్పటికి 2-3 టైమ్స్ బైక్ కింద పడ్డది. ఈవెన్ దో మై బైక్ ఈజ్ సేఫ్, నాకు ఎలాంటి సెన్సార్ ప్రాబ్లం అయినా ఏం ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు. బట్ చాలామంది ఆ వీడియో కింద మాత్రం కమెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ వీడియో చూసుండకపోతే గో చెక్ ఇట్ అవుట్. కంప్లీట్ డీటెయిల్డ్గా 50,000 కిలోమీటర్స్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ ఇచ్చిన అన్నమాట. ఆ వీడియో మీకు మళ్ళీ యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకదు. బాయ్ క్రేజీ అదే ఫాగ్రా మొత్తము. నేను కొంచెం ఓవర్ ఎక్సైట్ అయిపోతాను, నాకు అర్థమవుతుంది. బట్ చాలా డేస్ తర్వాత ఫాగ్ చూస్తున్నాను, ఎందుకంటే ఇంత మార్నింగ్ లేవడం ఇదే ఫస్ట్ టైం. బట్ నిజంగా చాలా బాగుంది భయ. లైఫ్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి వెళ్ళి బయటకు వచ్చి ఇలాంటి మంచి నేచర్ చూస్తున్నప్పుడు వి ఫీల్ సో గుడ్. బాబా ఏముందిరా. ఈ లెన్స్కి ఫాగ్ ఫామ్ అయిందా కొంచెం. నీ కళ్ళద్దాలు మొత్తం అయినాయి బ్రో. ఒక్కసారి గ్లాసెస్ చూడండి, కంప్లీట్లీ ఫాగ్ ఫామ్ అయిపోయింది ఇంతకుముందు వచ్చిన రూట్లో అన్నమాట. అండ్ ఇక్కడ అందరు క్లీన్ చేసుకుంటారు వయసు. అందుకే యాక్సిడెంట్ హెల్మెట్స్ కొనుక్కోవాలి. యాంటీ ఫాగ్ వైజర్ వస్తుంది, యాంటీ ఫాగ్ ఫిలిం వస్తుంది. నాకు వాయిస్ వినబడతలేను ఇది. ఇప్పుడు పైన ఇగో అయిపోయింది, లోపల కాదురా మీకు లోపల అవుతుంది. ఇగో ఇది యాంటీ. నాకు వినబడతలేదురా, పాటలు ఆపుకోవాలి. రికార్డింగ్ అవుతుంది, తర్వాత వింటా. మన మళ్ళీ డస్ట్ ఎత్తండి.
గైస్ రైట్ నో అయితే ట్రెకింగ్ చేస్తున్నాం అన్నమాట రాచకొండ ఫుడ్ పైకి. ఆయాసం వస్తుంది. యాక్చువల్గా బండ్లు పైకి పోతాయి అనుకున్నాం కానీ స్టెప్స్ ఎక్కి పోతున్నాం మళ్ళీ. మార్నింగ్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అవసరం ఇప్పుడు అవసరమే ఖచ్చితంగా. ఇలా ఉన్నోడు అలా అయిపోయారు అంటే జరుగు నో కోఆపరేట్స్. యాక్చువల్గా పొద్దుంచాలి చరణ్ గారు ముఖం అంతట్లో పెట్టుకున్నాడు అనమాట. ఇటు ఉన్నావు వై చూడండి ఒకసారి. చరణ్ ముఖం చూడు. చరణ్ చూసిల్లా ఎట్లున్నది ముఖం? చూసిల్లా వాట్సాప్ అదే చెప్తున్నా. చూసిన ముఖం మొత్తం ఏ సైడ్ పెట్టారు. సో మనకు కొంచెం అప్పుడప్పుడు బాధలు వస్తూ ఉంటాయి కదా. రైటా లెఫ్టా? బ్రో స్టెప్స్ ఎటు ఉంది బ్రో? రోడ్ అటు ఉంది బ్రో. నిజంగా క్రేజీ వీకెండ్ రైడ్ అసలుకి. ఇట్లా అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి టైర్లు అరుగుతాయి అనుకోలేదు. అండ్ 2 బండ్లు కింద పడ్డాయి కదా. అంటే 2 బండ్లు కింద పడడం అంటే చిరణ్ గాంధీ కొంచెం కింద పడుకోబెట్టిన. వీళ్ళది ప్రవీణ్ గాంధీ నార్మల్గా క్రాష్ అంటే అది పడుకుంటా అన్నారు. అప్పటికే ఆయుష పడ్డది అది. సరే అని చెప్పని ఇంకా అట్లా పడుకోబెట్టేసాం. కాదు మా ఓనర్ ఇవాళ బాగా డల్లు ఉన్నాడు. ఇవాళ ఏదో తెలియదు కానీ అందరూ చరణ్ గారిని బాగా ఇష్టపడుతుంది. ఇలా చాలా ప్రేమిస్తుంది చరణ్ అన్న. ఏమో బ్రో ఎవరికి తెలుసు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పవన్ ఎవరు ఏంటి రేపు మళ్ళీ సరే ఏమన్నా నువ్వా? పవన్ ఒకసారి బ్యాగ్ ఈ బ్యాగ్ యాక్చువల్గా ఈ బ్యాగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది తెలుసు. ఈ బ్యాగ్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ ఉంది. వేస్ట్ బ్యాగ్ ఇది. సో ఒకవేళ మీరు రైడింగ్కి వెళ్తారు అనుకుంటే ఈ బ్యాగ్ మెయింటైన్ చేయండి. చాలా కంఫర్టబుల్ ఉంది. ఇందులో మనం గోప్రో యాక్సరీస్ పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇది నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట కంపెనీకి వెళ్ళి. ఆయాసం ఘోరంగా వస్తుంది భయ. అండ్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి క్రేజ్ ఉంది కదా. సో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మాత్రం బాగానే అనిపిస్తుంది వ్యూ అయితే. ఒకసారి చూడండి బాగుంది. ఏందిరా అయిపోయింది ఇంకా చెక్కేస్తారు. ఇక్కడ చూడండి ఊపర్ నక్కో జావ అని పెట్టిళ్ళు. కానీ మనం అయితే పోతున్నాం. ఇక్కడ ఎందుకు పెట్టిల్రా బాబు ఇది ఊపర్ నక్కో జావ అని చెప్పని. ఎవరో నియాస్ అంటాడేరా ఎగ్జాక్ట్లీ లైక్ యూ అండ్ మీ. బాగానే ఉందిరా ఫోటో అయితే. నిజంగా ఒక మంచి వైబ్ వస్తుంది సార్. మార్నింగ్ నుంచి నిజంగా చెప్తున్నా స్టార్ట్ అయ్యేటప్పుడు నిద్ర మొత్తం స్టార్ట్ అయినా. యాక్చువల్లీ నేను ఎంత నైట్ 2 o'clock ఏమో పడుకున్నాను అనుకుంటా. నిద్ర పడలేదు అసలు. నైట్ 2 o'clock పడుకుంటే 3 o'clock లేచిన. మళ్ళీ అలా పడుకొని మళ్ళీ 3:40 అట్లా లేచినాం అనమాట. నేను స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ వెరీ నర్వస్ అన్నమాట. అంటే ఓకే అలా పోయినా. కాకపోతే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే. ఎందుకంటే చాలా డేస్ తర్వాత వీకెండ్ వేసినాం కదా. సో ఆ ఒక ఎగ్జైట్మెంట్ ఉండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కింద క్రేజీ లెవెల్ ఆఫ్ రోడింగ్ పోయి అసలు నాకు ఇప్పటికి గుర్తుకొస్తుంది తెలుసా. దానివల్లనే ఆల్మోస్ట్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయినాయి. ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది అనమాట. అండ్ పైకి ఎక్కుతున్నాము. అండ్ ఒకవేళ మీరు ఎట్లా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నార్మల్ ఇప్పుడు చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తుంది కదా. సో ఒకవేళ మీరు ట్రెక్కింగ్ వెళ్తే ఒక బెస్ట్ సజెషన్ అనమాట ఏంటి అంటే మీరు పైకి వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అండ్ ఆ వాటర్ బాటిల్ ఎక్కువ తాగదు ఒకటేసారి. నీడ్ టు టేక్ సమ్ వాటర్. అంటే ఒక్కొక్క సిప్ వేసుకుంటూ పోవాలి, ఒక్కొక్క బుక్క తాగకుండా పోవాలన్నమాట. అలా తాగకుండా పోతే ఏమైంది అంటే మీకు ఎక్కువ స్ట్రెయిన్ కూడా కాదు, మీరు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోరు. బాడీ మొత్తం కండిషన్లో ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది. అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెనకాల పవన్ గారు కనిపిస్తుంది కదా. సో మన పరిస్థితి ప్రజా అన్నమాట. వాడు ఇప్పుడు అదవలేకపోతుంది. సో అట్లా మన ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కొక్క సిప్ వేసుకుంటూ తాగండి. లైక్ ఎవ్రీ 5 minutes 10 minutesకి తాగండి. చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది బాడీ కూడా. అండ్ మీకు ఎక్కువ స్ట్రెయిన్ కూడా పడదు. లైక్ ఎక్కువ ట్రెక్కింగ్ చేసినట్టు కూడా ఫీల్ రాదన్నమాట. చలో ఆయాసం వస్తుంది. లెట్స్ గో. ఏంటి అచ్చాడు ఇచ్చా వ్యూ బాగుందా? అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉన్నది అనుకుంటా కదా. సరే ఇక్కడికి లొకేషన్ చూడండి.
క్రేజీ ఉంటుంది అసలు, చాలా బాడీకి మంచిది. అండ్ ఒకసారి వ్యూ చూడండి బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కొట్టు రివర్స్ కొట్టాలరా అట్లా, కొట్టు 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 కొట్టు. లేపి కొట్టురా. ఇప్పుడు ఏరా సో మొత్తానికి అయితే కిందకి వచ్చేసినాము అండ్ వీఆర్ లీవింగ్ అవుట్. అండ్ నిజంగా ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి అడుగుదాం మనం నార్మల్గా. రైన్ ఎట్లా అనిపించిందిరా? అంతేనా? ఎట్లా అనిపించిందిరా పవన్? చెమట బాగా వచ్చినట్టు అనిపించింది. చెమట కాకుండా ఇంకా ఈ ఫోన్లో కనిపించాలి, ఒక ట్రిక్కింగ్ వచ్చినట్టు అనిపించింది. కానీ వ్యూ మాత్రం బాగుంది పైన. నువ్వు ఎట్లా అనిపించింది బ్రో నీకు చరణ్? చాలా బాగుందా? అందరు వేసేసారా బ్రో? నీకు ఎట్లా అనిపించింది? బాగుంది బ్రో, చాలా బాగుందా? చలో బాయ్, కైసలాగా సూపర్. అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. యాక్చువల్గా బండ్లు కొండ మీదకి వెళ్తాయని చెప్పేసి అనుకున్నాను నేను, బట్ అన్నీ నార్మల్ అయిపోయినాయి. బట్ వచ్చినప్పుడు మాత్రం నేను ఏమనుకున్నా అంటే నార్మల్ వీడియో వస్తుందేమో అనుకున్నా. బట్ ఇంత ఎగ్జైటెడ్తో, ఇంత జాయ్తో, నిజంగా చెప్తున్నా, నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి, కాకపోతే రిజల్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సో చలో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్ అండ్ బీ సేఫ్.